మేబీ ఆల్రెడీ కొంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉండే ఉంటారు. మీలో నేను కూడా ఒకడిని. అలాంటి కష్టం నాకు కూడా వచ్చింది. నీ పక్కన నిన్ను కాపాడడానికి, నిన్ను సహాయం చేయడానికి, కనీసం నువ్వు బాగున్నావా అని అడిగేవారు ఒక్కరు కూడా లేకపోతే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనసు చాలా అంటే చాలా కుంగిపోద్ది. ఈ వీడియో మొత్తం మోటివేషన్ గురించే. మనలో చాలామంది లైఫ్లో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతారు. అలాంటి వాళ్ళకి నా మోటివేషన్ వీడియోస్ హెల్ప్ అవ్వాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కానీ, మంచి వరల్డ్ పాలిటిక్స్ గురించి కానీ, ఇంకా వేరే విషయాల గురించి కానీ, అంటే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడాలి అనుకుంటే నా వీడియోస్ ప్రతి వీక్ నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఓన్లీ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను కొంచెం కొంచెం వీటి నుంచి బయటపడే దారిలో చాలా నేర్చుకున్నాను. అసలు జీవితం అంటే ఏంటిది, మనుషులంటే ఏంటి, ప్రతి దాని యొక్క గొప్పదనం, అన్నిటికంటే ముఖ్యంగా నా ఫ్యామిలీ యొక్క వాల్యూ ఏందో నాకు తెలిసింది. మనకు ఒక కష్టం వస్తే మనతో ఎవరుంటారు, ఇవన్నీ నా లైఫ్ నాకు నేర్పించింది. బహుశా ఇవన్నీ నేర్చుకోవడానికి నేను ఈ లైఫ్ తీసుకున్నానేమో అని నాకు అనిపించింది ఒకానొక పాయింట్లో. ఈ ప్రాసెస్లో నేను తీసుకున్న గొప్ప డెసిషన్ మహాభారతం చదవాలి అనుకోవడం. ఎలాగైనా స్టార్ట్ చేయాలి అనే కోరిక నాలో మొదలైంది. నేను ఇన్స్టాగ్రామ్స్లో కొన్ని వీడియోస్ చూసా. చాలా రిలీఫ్ అనిపించింది నాకు. అలా నాలో ఒక ఆశ కలిగింది. ఆ కృష్ణుడు చెప్పే మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. నేనున్న సిచ్యువేషన్లో నాకు ఈ వీడియోస్ చాలా హెల్ప్ చేశాయి. వాటి నుంచి నాకు చాలా జ్ఞానం దొరికింది. ఆ కృష్ణుడు చెప్పే మాటలు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాయి. ప్రతిరోజు చూసేవాడిని, కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూనే ఉండేవాడిని. ఆయన చెప్పిన గొప్ప విషయాలు, ఒక మనిషికి మోక్షం ఎలా వస్తుంది, మోక్షాన్ని చూపించే దారి, ఆ మాటలు నాకు చాలా నచ్చింది. ఈ వీడియో నేను ఒక హిందూగా చేయట్లేదు, ఒక సాటి మనిషిగా చేస్తున్నాను. ఎందుకంటే కష్టాలు మతాన్ని చూసి రావు. ఈ బుక్ అందరికీ హెల్ప్ అవుద్ది. ఇది ఎవరిని, ఈ మతానికి సంబంధించిన వాళ్ళకి ఈ బుక్ పరిమితం కాదు. ఇది ఎవరైనా చదవచ్చు. మీ కష్టాలకి ఇది ఖచ్చితంగా ఒక సమాధానంగా నిలుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాకు హెల్ప్ అయింది నా లైఫ్లో. ఆ గొప్ప మహాభారతం నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్నిసార్లు ఏడుపు వచ్చింది నాకు. అంటే ఇలా కూడా మనుషులు ఉంటారా అని చెప్పే మాటలు గుండెని కదిలిస్తాయన్నమాట. అంత బాగుంటుంది మహాభారతం. ఆ కృష్ణుడు మనందరికీ చెప్పింది ఒక మతం కాదు, అది ధర్మం, మనిషి కర్తవ్యం, మన జన్మకు ఒక అర్థం, వీటన్నిటికీ కారణాలు, ఇవన్నీ నన్ను బాగా కదిలించాయన్నమాట. మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. మీరు లైఫ్లో డబ్బు కోల్పోయినా, ఏదైనా పర్సన్ని కోల్పోయినా, లేదంటే ఇంకెలాంటి సిచ్యువేషన్ అయినా అయ్యుండొచ్చు, ఈ మహాభారతం మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ బుక్ మనకు ఒక రీస్టార్ట్ బటన్ లాంటిది. నీ లైఫ్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్స్కి దీని అవసరం చాలా ఉంది. ప్రతి చిన్నదానికి డిప్రెషన్ అని, అగ్రెషన్ అని, లోన్లీనెస్ అని, చిన్న చిన్న వాటికి సూసైడ్స్. ఈ జనరేషన్కి ఈ బుక్ చాలా అవసరం. ఆ కృష్ణుడు పేరు వినగానే నాకు గుర్తొచ్చేది ఒకటే. ఆ కాలంలో ధర్మాన్ని కాపాడడానికి తప్పు చేసిన వెంటనే ఆ కృష్ణుడు దానికి సమాధానంగా ఉండేవాడు. అందరినీ ధర్మ మార్గంలో నడపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ జన్మెత్తారు. కానీ ఈ కాలంలో మనకు అలాంటి వారు ఎవరు లేరు. కానీ ఆయన ఇచ్చిన మాటలే మనకి సమాధానం. అందుకే నాకు ఈ మహాభారతం అంటే చాలా ఇష్టం. చాలామంది మహాభారతం జీవితం చివరి భాగంలో చదువుతారు. అంటే నీ వయసు మొత్తం దగ్గర పడ్డ తర్వాత, నువ్వు సొంతంగా ఇంకే పని చేయలేనప్పుడు, అలాంటి సమయాల్లో ఈ బుక్ చదువుతారు. అంటే నువ్వేమి చేయలేవు, అప్పుడు నీ సమయం మొత్తం వృధా అయిపోయినట్టే. కానీ ఒక 20-25 ఇయర్స్ పిల్లలు ఇది చదివితే వాళ్ళ జీవితానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ జీవితంలో ఎన్నో అంటే ఎన్నో విజయాలు చూడగలుగుతారు. ఆ మహాభారతంలో కృష్ణుడు చెప్పిన ఒక మాట నన్ను బాగా అంటే బాగా ప్రోత్సహించిందనమాట. నువ్వు ఈరోజు చేసే కర్మలే రేపు అవి నీకు తిరిగి వస్తాయని. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏదైనా సరే ఈక్వల్గా అది నీకు రిటర్న్ వస్తుంది. అది నిజం. అది కల్లారా నేను నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను.
మామూలుగా ఏదైనా కథలో రెండు వేరే వేరే వర్గాలకు కానీ వేరే వేరే మనుషులకు కానీ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ మహాభారతం అలా కాదు. ఒక కుటుంబంలోనే యుద్ధం, అన్నతమ్ముల మధ్య యుద్ధం, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళే కొట్లాడాలి, వాళ్ళనే చంపాలి. అసలు ఊహించుకుంటేనే ఆ కాలంలో ఇంత పెద్ద యుద్ధం జరిగిందంటే అది మామూలు విషయం కాదు. ఆ యుద్ధాన్ని బేస్ చేసుకొని ఇంత మంచి కథలను మనకి ఆ శ్రీకృష్ణుడు చెప్పగలిగాడు. ఆ కృష్ణుడు ఈ మహాభారతాన్ని మనందరికీ చెప్పడానికే ఇది జరిగిందేమో నాకు అనిపిస్తుంది. మన జీవితంలో ఒక చిన్న డెసిషన్ చాలు, కొన్నిసార్లు అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది. మన ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే తిరిగి మనం కాపాడుతుంది. ఎప్పుడైతే మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే సైలెంట్గా లైఫ్ ఎటు తీసుకపోతే అటు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. తెలియక తప్పు చేసే కంటే ధైర్యంగా ముందుకు ఒక అడుగు వేయడం చాలా మంచిది. ఎందుకంటే మన మైండ్లో జరిగే యుద్ధాలు రియల్ లైఫ్లో ఉండవు. మనం ఏదో అనుకొని భయపడతాం, అదే నిజ జీవితంలో అలా ఉండదు. ఏ రోజైతే నువ్వు భయాన్ని వదిలేసి ముందుకెళ్తావో ఆ రోజు నుంచే నువ్వు చాలా వరకు ధైర్యవంతుడిగా మారిపోతావు. అది చాలు, నీ సగం సమస్యకి సమాధానం అక్కడే దొరికినట్టే. ఎందుకంటే భయం అస్సలు మంచిది కాదు. భయంతో నువ్వు ఏమీ సాధించలేవు. ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తావో అది నీ మొదటి విజయం అనుకో. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా మీ పేరెంట్స్ని మాత్రం వదిలేయకండి. ఎందుకంటే ఈ క్షణం మీ గురించి ఆలోచించే వారు ఎవరున్నారని మీరు రాసుకుంటే దాంట్లో ఫస్ట్ 2 పేర్లు మీ అమ్మ మీ నాన్నే ఉంటారు, ఇంకెవ్వరు కాదు. అమ్మ నాన్నకి సేవ చేయడమే అత్యంత ముఖ్యం మన లైఫ్లో. ఎందుకంటే మన పుట్టుకకు కారణం వాళ్ళే. మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళు మన పేరెంట్స్ ఒక్కరే, ఇంకెవ్వరు కాదు. అమ్మ నాన్నని చూసుకోవడమే గొప్పతనం. ఏ కష్టం వచ్చినా, ఎన్ని మారినా, ఎవరు ఉన్నా లేకపోయినా నీ కర్తవ్యం వైపే నువ్వు వెళ్ళాలి. నీ గమ్యాన్ని మర్చిపోవద్దు. నీ గమ్యమే నీకు గుర్తుండాలి. నీ మైండ్లో వేసిన ప్రతి అడుగు, ఎక్కిన ప్రతి మెట్టు నువ్వు మర్చిపోవద్దు. ఎక్కిన ప్రతి మెట్టు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎప్పుడైతే నువ్వు ఎదిగేటప్పుడు నువ్వు తీసుకున్న మెట్లని నువ్వు మర్చిపోతావో ఆ రోజు నీ పతనం స్టార్ట్ అవుతుంది. ఎంత సంపాదించినా, ఎంత మారినా పొగరు మాత్రం నీ దగ్గరికి రానివద్దు. ఎప్పుడైనా సరే ప్రేమతో ముందుకెళ్ళడానికి ట్రై చేయి. అదే జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఒక పెద్ద పాఠం. నీ కష్టాన్ని అందరితో పంచుకోకు. ఎవ్వరి ముందు ఏడవకు. ఎవ్వరిని నాకు ఇది కావాలి అని అడక్కు. నీ బలహీనతలన్నింటినీ అందరితో చెప్పుకోకు. నీ సక్సెస్ మాట్లాడాలి, నీ ప్రాసెస్ కాదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు గెలిచినప్పుడు కొట్టే చప్పట్ల కంటే నువ్వు ఓడిపోయినప్పుడు వినిపించే నవ్వులే ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి ముందుకు వెళ్ళాక గెలిచే మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఇది గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సిచ్యువేషన్లో ఒక పాఠం నేర్చుకుంటాం. కానీ నా లైఫ్లో మాత్రం ఒకే సిచ్యువేషన్ నాకు 100 రకాల పాఠాలు నేర్పించింది. దాంట్లో నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నీ కష్ట సమయాల్లో నీ తోడు ఎవడు ఉంటారు? వీళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు అనుకునే వాళ్ళు నీతో ఉండకపోవచ్చు. అప్పుడు నీ మనసు విరిగిపోద్ది. వీళ్ళ కోసమా నేను ఇంత టైం ఇచ్చాను, వాళ్ళ కోసం నేను ఇంత చేశాను, తిరిగి వాళ్ళు నా కోసం చేసింది ఇదేనా అని నీకు చాలాసార్లు అనిపిస్తుంది. కానీ అదే లైఫ్. ఇలాంటివి నా లైఫ్లో చాలా జరిగాయి. ఒక సిచ్యువేషన్ నా జీవితాన్ని మొత్తం కదిలించింది. ఎక్కడో ఉన్న నేను మళ్ళీ ఎక్కడికి వచ్చాను. అందుకే ఇలాంటి మోటివేషన్ వీడియోస్ నా ఛానల్లో పెడుతున్నాను. నాలా ఎవరు సఫర్ అవ్వద్దు, నాలా ఎవరు బాధపడకూడదు. నేను నేర్చుకున్న ప్రతిదీ మీతో పంచుకుంటే అది మీ లైఫ్కి చాలా యూజ్ అవుద్దని నాకు అనిపిస్తుంది. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ నా ఛానల్లో చాలా వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ మీకు ఎంతో అంత వాల్యూని యాడ్ చేస్తాయి. మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఇంకా స్టూడెంట్స్గా ఉండొచ్చు, లేదంటే ఏ ఫీల్డ్లోనే ఉండొచ్చు. కానీ నా వీడియోస్ మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాయి. సారీ ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.